అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఒక సింహం. అయితే ఆ సింహం ఒక మేకను పిలిచి, నా నోటి నుంచి ఏదైనా దుర్వాసన వస్తుందా అని అడుగుతుంది. అప్పుడు ఆ మేక, అవును ప్రభు, మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది అంటుంది. దానితో ఆ మేకను, ఎంత ధైర్యం ఉంటే నాకే నిజం చెప్తావా అని చంపి తినేస్తుంది. తర్వాత ఒక జింకను పిలుస్తుంది. జింకను పిలిచి, నా నోటి నుంచి ఏదైనా నీకు దుర్వాసన వస్తుందా అని అడుగుతుంది సింహం. అప్పుడు ఆ జింక, లేదు మహాప్రభు, నీ నోటి నుంచి ఎలాంటి దుర్వాసన నాకు అయితే రావడం లేదు అని చెప్తుంది. దాంతో సింహం, నాకే అబద్ధం చెప్తావా అని ఆ జింకను కూడా చంపి తినేస్తుంది. తర్వాత వంతు నక్కకు వస్తుంది. నక్కను కూడా పిలిచి సింహం ఈ విధంగా అడుగుతుంది, నా నోటి నుంచి ఏదైనా దుర్వాసన వస్తుందా అని. అప్పుడు నక్క తెలివిగా ఆలోచించి, మహాప్రభు, నాకు జలుబు అయ్యి 2-3 రోజుల నుంచి నా ముక్కు అనేది సరిగా పనిచేయడం లేదు, నాకు ఎలాంటి వాసనలు అనేది తెలవడం లేదు, నన్ను క్షమించండి ప్రభు అని అంటుంది. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటుంది నక్క. అప్పుడు సింహం ఆ నక్కను వదిలేస్తుంది. అయితే మనం కూడా, మనుషులు కూడా సమయం సందర్భం బట్టి మనము మాటలు అనేది మాట్లాడాలి. లేకుంటే మేక జింక వలె మన సమస్యను మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది. మనం బ్రతుకుతున్నది కలికాలంలో. అయితే సింహం లాంటి మనుషులైనా, సింహమైనా కానీ వేట ఆడకపోతే చీమ కూడా చులకన అయిపోతుంది. అయితే ఈ గుంట నక్కలు అనేది ఎలాగా ఉన్నాయో అడవిలో, అలాగే మన బ్రతుకుతున్న మనుషుల్లో కూడా మనతోనే మంచిగా ఉంటూ మనను వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనుషులము మనము మంచి చేయకున్నా పర్వాలేదు, ఒకరికి చెడు చేయకుండా మన మానవత్వంతో ఉంటే చాలు. మనం ఒకరికి ద్రోహం, అన్యాయం చేయకుండా బ్రతుకుతే ఈ కాలంలో ఆ భగవంతుడు మనకు ఎల్లవేళలా మనకు సహాయం చేస్తూ మన వెంటే ఉంటాడు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ ఫర్ వాచింగ్.